10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు లెక్క ఈ కేసులో. సార్ మరొకటి, నేతల వారసులు వాళ్ళు చేస్తున్న పనులు. లింగమనేని కుమారుడు ఏదో ర్యాష్ డ్రైవింగ్ తోటి ఒక అమ్మాయి మృతికి కారణమయ్యారు. సీదిరి అప్పలరాజు కొడుకు మొన్న మనం చూసాం, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాగ చాలా సంఘటనలు ఉన్నాయి. బండి సంజయ్ కొడుకను ఇంకా అసలు ఏం జరుగుతుంది? నేతల కుమారులు మనల్ని ఎవడో ఏం చేయలేదులే, మన ఫాదర్ ఈ పొజిషన్లో ఉన్నారు కదా, లేకపోతే ప్రభుత్వాలు మనదే అని చెప్పి విచ్చలవిడితనంగా రెచ్చిపోతున్నారా? చాలా షాకింగ్ అది. ఇన్ఆర్బిట్ మాల్ అవన్నీ చాలా హైలీ పోలీస్డ్ ఏరియాస్, సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే మాల్స్ అన్ని ఇవే కదా. అటువంటి చోట అక్కడ పని చేస్తున్న ఒక అమ్మాయి, ఆమె పేరు భారత ముఖి సంథింగ్, ఆమె మధ్యలో లంచ్ బ్రేక్ కోసం వచ్చినప్పుడు ఈయన చాలా హైలీ కాస్ట్లీ అండ్ లగ్జూరియస్ కార్లో చాలా వేగంగా వచ్చి కొడితే అంత ఎత్తున ఎగిరిపడడం అన్నది చాలా బహిరంగంగా. ఇప్పుడు అక్కడ కేబుల్ బ్రిడ్జి కానీ ఆ ఏరియాలో కానీ ఎంత 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల నుంచి వెళ్ళకూడదు ఇవన్నీ ఉన్న సమయంలో అలాంటప్పుడు అంత ఏదో తగలడము పడిపోవటము అనేక విధాలుగా జరగదు, స్కిడ్ అవడము లేకపోతే అది కాదు ఇక్కడ. ఇట్స్ మీరు అన్నట్టుగా చాలా జనసమ్మర్దంతో కూడిన చాలా హై ప్రయారిటీ లొకాలిటీలో ఇలా చేశారు అంటే చాలా విచ్చలవిడితనం అనేది చాలా ఎక్కువగా ఉందండి. మనకు తెలుసు నాయకుల పిల్లలు కొంతమంది అసలు అవుటర్ రింగ్ రోడ్ మీద వాళ్లే బలైపోయి ప్రాణాలు కోల్పోయిన సంగతి చాలా మంది మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పిల్లలు. ప్రమాదం జరిగితే విషాదం ఎవరికైనా ఒకటే, కానీ వాళ్ళు బలి కావటము, వేరే వాళ్ళని బలి తీసుకోవడం. ఒకప్పుడు మంత్రి నారాయణ గారి అబ్బాయి కూడా దీనికి మెట్రో పిల్లర్ కు ఇదైనట్టు సెల్ఫ్ వాళ్ళకి లేదు. కానీ నేను అంటుంది మీరు అన్నట్టుగా లైఫ్ స్టైల్ ఆ ధోరణి ఎక్కడికి దారితీస్తుందని. ఇది వచ్చేసరికి ఇప్పుడు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడున్న వాతావరణంలో నాయకుల పిల్లలు బండి సంజయ్ కుమారుడి కేసు కానీ, సీదిరి అప్పలరాజు కుమారుడి కేసు కానీ, ఆ కంటిన్యూషన్ ఇప్పుడు ఈ కేసు కానీ, మధ్యలో ఓకే ఎమ్మెల్యే గోవిందరావు అని ఆయన కుమారుడు కూడా ఒక యాక్సిడెంట్ చేశారు, ఒక మరణించారు. ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు కేసు వచ్చినప్పుడు వాళ్ళు గోవిందరావు కేసులోనేమో మీరు చేయలేదని ఇప్పటికీ వాళ్ళు స్టోరీస్ ఇస్తుంటారు. ఇప్పుడు ఈ కేసులో కూడా సంజూషన్ ఆయన లింగమనేని ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు, కొంత జనసేనలో కూడా కొంత కలకలానికి కారణమైన వ్యక్తి. జనసేనే కాకుండా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నటువంటి ఇంటి యొక్క యజమాని చాలా కీలక వ్యక్తి. ఖచ్చితంగా చెప్పాలంటే అమరావతి అనండి రాజధాని ఆ ప్రాంతంలో జనసేన యొక్క అస్తిత్వానికి సంబంధించి బాగా సహకరించిన ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండే వ్యక్తి. అయితే ప్రమాదాలు లేకపోతే ఇట్లాంటి అనుకోనివి వాటికి వీటికి సంబంధం ఏముంటే ఉండదు. కానీ మీరు ఇప్పుడు ఇందాక ప్రస్తావించినట్టు ఇంతమంది ఒక లైనేజ్ వాళ్ళ నాయకులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఉదాహరణకు బండి సంజయ్ కుమారుడు అతనిది వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఆయన కాపాడాడు, చివరికి వెళ్ళి అప్పగించాడంటారు. కానీ అప్పటి వరకు జరిగిన హైడ్రామా ఏమవుతుంది? వాదోపవాదాలు, ఎదురుదాడులు, అవతల వాళ్ళదే తప్పని చెప్పడాలు ఏ స్థాయిలో జరుగుతాయి? ఎందుకంటే తమ వాళ్ళ అస్మదీయులు తస్మదీయులు అనే పద్ధతిలో అవతల వాళ్ళు అయితేనేమో ఒక విధంగా స్పందించి, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు స్టోరీ ఉంది, ఎవరైనా అబ్బాయి అనుకోవచ్చు మనం. అబ్బాయి అంటే కూడా ఒక సమస్య అయింది కదా, అది కూడా అబ్బాయి అంటారా పిల్లోడు అంటారా అది ఇదైనా మరి అదే ఇక్కడ కూడా ఉన్నారు కదా, అందరినీ పనికిరాదు కదా. ఇప్పుడు ఈ సంజూష్ అనుకుంటా అతని పేరు, ఆ పేరు ఇంటి పేరు రాయలేదు, పోలీసు ఎఫ్ఐఆర్ లో రకరకాలుగా రాశారని ఇందాక మన రిపోర్టర్ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ చాలా తీవ్రమైన విషయాలు. నిస్సందేహంగా ఇంకొక సందర్భి ఆ నాయకులు, ఆ ప్రజాప్రతినిధులు బహిరంగంగా ముందుకు వచ్చి ఇలా జరిగి ఉండకూడదు, చాలా విచారకరం, మేము వీళ్ళతో పాటు గట్టిగా నిలబడతాం, ఈ పద్ధతిలో ఉండే పరిస్థితి కూడా మనకి ఎక్కువ కనపడదు. ఇదైతే షాకే సీదిరి అప్పలరాజు ఘటన తర్వాత. ఇప్పుడు ఈ మధ్యలో మీరు డాక్టర్ ప్రియాంక రాజమండ్రిలో జరిగిన ప్రమాదం చూస్తే కూడా ఆమె మెడికల్ పీజీ చేస్తుంది, ఆమె స్వయంగా చాలా ఉన్నత విద్యావంతురాలు. ఆమెను ఢీకొట్టడమే కాకుండా మళ్ళీ ఒకసారి వెళ్ళి 2 సార్లు ఢీకొట్టి ప్రాణం తీశాక దాని మీద ఎంత రాజకీయ వివాదం జరిగింది. రాజకీయ కోణాల్లో చూస్తున్నారు కానీ వీటిని అసలు దీని వెనక ఉన్న ధోరణి, బాధ్యత రాహిత్యం, మనుషుల ప్రాణాల పట్ల ఉండాల్సిన ఆ సున్నితత్వం, ఆ స్పందన లోపించడం, ఒకవేళ ప్రమాదం అనుకున్న తర్వాత అయినా కానీ అలాంటి బాధ్యతాయుతంగా ఆదుకోవడానికి తీసుకోకపోవడం, ఇది చాలా షాక్ అవుతుంది. ఇప్పుడు నిన్న కూడా ఆ రాజమండ్రి ప్రియాంక తల్లిదండ్రులు వెంకటేష్ చంద్రమ్మ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయన న్యాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను అది ఇది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంతకుముందు కూడా విజయవాడలో ఒక డీజీపీ
సంతానం కూడా ఇలాగే చనిపోయారు. కాబట్టి ప్రమాదాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక విధంగా యాక్సిడెంట్ పాలిటిక్స్, యాక్సిడెంట్ లైఫ్ స్టైల్స్ లీడింగ్ టు యాక్సిడెంట్స్. ఇందులో మళ్ళీ పోలీసుల పాత్ర, దాన్ని గుర్తించడంలో, నమోదు చేయడంలో చేసేటటువంటి ఆలస్యాలు, కొన్ని నేరాలు, ఇవన్నీ కూడా చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్. ఖచ్చితంగా ఇది దీని మీద ఇంతవరకు జనసేన నాయకులు లేకపోతే ఇంకెవరెవరు మాట్లాడలేదు. ఆఖరికి ఆయనే మాట్లాడలేదు కదా. ఏం మాట్లాడతాం పోయి, మీరు ఏదైతే తీసుకోండి అంటారో అది కూడా జరగదు. వాళ్ళు మళ్ళీ వెంటనే పట్టుబడ్డారా లేదా, ఎంత సమయం జరుగుతుంది, యాక్సిడెంట్ మీద కేసు పెడితే కోర్టులో విచారణ జరుగుతుంది, బాధ్యత అంతా ఇవన్నీ తర్వాత జరుగుతాయి. కానీ అది జరగదు కదా న్యాచురల్ గా. పెద్దవాళ్ళ పిల్లలైతే ఇప్పుడు గోవింద ఎమ్మెల్యే కుమారుడు కూడా అతను ఆటోను ఢీ కొట్టాడు. అందులో 5గురు ఉన్నారు. 5గురిలో ఒకరు చనిపోయారు, 4గురు గాయపడ్డారు. ఇప్పుడు చీదిరి అప్పలరాజు వర్సెస్ గోవిందరావు అన్నట్టుగా జరిగింది. అక్కడ నేనేమో బాధ్యతగా నేనే అప్పగించానని ఆయన అంటే, మేము చాలా శ్రద్ధ తీసుకున్నామని చెప్పి వీళ్ళు చెప్తే ఏం చెప్తే ఉంది, ప్రజలకు చేరే మెసేజ్ మటుకు ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు, పదవులు నిర్వహించిన వాళ్ళు, మీ కుటుంబాల్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి ఈ జాగ్రత్త, క్రమశిక్షణ, తర్వాత ఉండాల్సిన మానవీయ స్పందన ఇవి కొరబడితే ఎట్లా అనే ప్రశ్న మటుకు చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ఘటనలు వరుసగా జరగడం సరే, బండి సంజయ్ అదేమో ఇంకా కొంచెం తీవ్రమైన, దాని నేచర్ ఇంకా కొంచెం వేరు. ఇప్పుడు అట్లాంటిది మనం జోగి రమేష్ కుమారుడు దాంతో మనం ఉదాహరణకు, కుమారుడు దేని లేదు తండ్రిది అని అన్నప్పటికీ కూడా కుటుంబాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఈ విధంగా వస్తుంటాయి సార్. అంటే అమ్మాయికి ముందు ఆదుకోవటం ఆ కుటుంబాన్ని, అదే ఇది ఇక్కడ ఎందుకంటే పని చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండి బ్రతుకుతున్నటువంటి అమ్మాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవటం అన్నదానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. తప్పు ఎవరిది ఏంటి అన్నదానికి శిక్ష పడాలి. మూడవదేమో ఇదే పక్కదో పట్టించడానికి పేర్లు లేకపోతే నమోదులు, రిజిస్టర్ చేయడాలు, వీటిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద. హై ప్రొఫైల్ కేసు అంటారు కదా, అది పొలిటికల్ వాళ్ళ స్థానాన్ని బట్టి వచ్చే